ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ బార్డర్లో ఒక సింపుల్ ప్యాచ్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూద్దాము. అందుకోసం నేను ఫస్ట్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు మెజర్మెంట్స్ అంతా ఒకసారి మీకు అప్డేట్ చేసాను చూసుకోండి. చెస్ట్ మెజర్మెంట్ 38 ఫ్రంట్ బ్యాక్ రెండు ఉంటుంది. బ్లౌజ్ లెంత్ 13.5 ఇంచు. నెక్ విడ్త్ టాప్ సైడ్ లో వచ్చిందన్న మనకి 238 ఉంటుంది. అలాగే షోల్డర్ 3.25 ఇంచు ఉంటుంది. ఆర్మల్ డౌన్ 6 ఇంచులు ఉంటుంది. ఆర్మల్ విడ్త్ 4/3 ఉంటుంది. అలాగే నెక్ ఓపెన్ వచ్చిందన్న మనకి 9 ఇంచ్ అనేది ఉంటుంది. బాటమ్ సైడ్ నెక్ విడ్త్ వచ్చిందన్న మనకి 3 ఇంచ్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు దాన్ని నేను ఫస్ట్ స్క్వేర్ టైప్ లో మార్క్ అనేది చేసుకుంటున్నాను. దాని తర్వాత బాటమ్ సైడ్ 1 ఇంచ్, టాప్ సైడ్ 1/2 ఇంచ్ పెట్టిందన బాటమ్ సైడ్ లో మళ్ళీ 2 ఇంచులకు డౌన్ అనేది చేసుకుని పాండ్ షేప్ లో అనేది మార్క్ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనము ఇక్కడ టాప్ సైడ్ లో రౌండ్ నెక్ మార్క్ అనేది చేసుకుంటాను అనమాట. మనకి ఇప్పుడు ప్యాచ్ మీకు నీట్ గా అర్థమైంది కదా. టాప్ సైడ్ లో వచ్చింది మనకి 1/2 ఇంచ్, బాటమ్ సైడ్ లో వచ్చిందన 2 ఇంచులు అనేది ఉంటుంది. దాని తర్వాత పేపర్ క్యాన్వాస్ అనేది నేను తీసుకొని కిందకి పెట్టిందన నేను లైనింగ్ కిందకి పెట్టి ఇప్పుడు రౌండ్ నెక్ అనేది నెక్ మార్క్ చేసినాం కదా, అక్కడనే కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ కటింగ్ లో వచ్చిందని మనకి ఏమి రౌండ్ ఉంటుందో సేమ్ అలాగే కటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు పైన ఎక్స్ట్రా పేపర్ క్యాన్వాస్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి తీసేయండి. పేపర్ క్యాన్వాస్ ఎత్తిందని సైడ్కి పెట్టుకుని ఇప్పుడు లైనింగ్లో ఇంకొక మార్క్ అనేది చేసినాం కదా, సేమ్ ఆ మార్క్ ప్రకారము ఇంకొక పీస్ అనేది కటింగ్ అనేది చేసుకోండి. దాని తర్వాత మనము ఫస్ట్ కట్ చేసి పెట్టినాం కదా పేపర్ క్యాన్వాస్, దాన్ని తీసుకునిందన ఇప్పుడు కట్ చేసినాం కదా లైనింగ్, అది రెండునే అటాచింగ్ అనేది చేసుకుంటున్నాము ఈ 2 పీసులని. ఇప్పుడు నెక్ రౌండ్ అనేది ఏముంటుందో సేమ్ ఇది అటాచింగ్ అనేది చేసుకునేయండి. ఇది అటాచింగ్ అంతా మొత్తం అయిన తర్వాత మనకి బ్లౌజ్లో ఒక సైడ్ బార్డర్ అనేది ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దాన్ని 3 పీసులు మాదిరిగా చేసుకొని ఈ రీతి అటాచింగ్ అనేది చేసుకోండి. ఇలా అటాచింగ్ చేసుకున్నప్పుడు మనకి ఆ బార్డర్ అనేది మనకి పెద్దగా ఉంటుంది అనమాట. అప్పుడు దానిపైన ఈ పేపర్ క్యాన్వాస్ అనేది పెట్టి అటాచింగ్ అనేది చేసుకునేయండి. ఇది మొత్తం అటాచింగ్ అయిన తర్వాత మనకి లోపల సైడ్ నెక్ సైడ్ బార్డర్ అనేది ఉంటుంది కదా, అది మొత్తం కటింగ్ అనేది చేసి తీసేయండి. ఒకసారి చెక్ చేసుకుని సైడ్కి ఎత్తి పెట్టుకోండి. ఇప్పుడు బాడీ అనేది తీసుకుని నేను దానిపైన లైనింగ్ అనేది వేసుకొని నేను మధ్యలో ఇంకా అటాచింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈ అటాచింగ్ చేసే టైంలో మనకి నెక్ లో యాదే కారణానికి లైనింగ్ కానీ బాడీ కానీ రింకల్స్ కానీ లూజ్ కానీ ఉండకూడదు. ఫ్లాట్ గా ఉండేలాగా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. ఇది మొత్తం స్టిచ్ అయిన తర్వాత మనకి నెక్ సైడ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా బాడీ క్లాత్, దాన్ని కట్ చేసి తీసేయండి. ఇప్పుడు వచ్చింది మనకి లైనింగ్ అనేది రెడీ ఉంటుంది, అక్కడికి మాత్రమే బాడీ అనేది కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం కట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని సైడ్కి ఎత్తి పెట్టుకోండి. ఇప్పుడు పైపింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాను. దీనికోసం నేను 1 ఇంచ్ విడ్త్ అలాగే బ్లౌజ్కి ఎంత లెంత్ కావాలనో అంత లెంత్ బట్ట అనేది తీసుకునిందన నేను దాని మధ్యకి పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టి ఆ థ్రెడ్ పక్కలో స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను అనమాట. ఇది మొత్తం అయిన తర్వాత ఇప్పుడు మనము ఫస్ట్ బార్డర్ అనేది రెడీ చేసి పెట్టినాం కదా, దాన్ని తీసుకొని దానిపైన ఈ పైపింగ్ అనేది పెట్టిందని అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ మార్జిన్ వచ్చిందని మనకి 3/8 మార్జిన్ అనేది ఉంటుంది అనమాట. ఇది మొత్తం నెక్ రౌండ్ అనేది అటాచింగ్ అనేది చేసుకోండి. ఈ అటాచింగ్ చేసుకునే టైంలో మనకి ఒకే లెవెల్ మార్జిన్ అనేది ఉండాలన్నమాట. ఇదైన తర్వాత ఒక లైనింగ్ అనేది తీసుకోండి. ఇప్పుడు బార్డర్ ఎంత ప్యాచ్ ఉన్నదో అంత మాత్రము అది తీసుకునిందన ఆ లైనింగ్ పైన ఈ బార్డర్ అనేది పెట్టి అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ చేసే టైంలో మనము పైపింగ్ అటాచింగ్ చేసే స్టిచ్ అనేది ఉండదు కదా, ఆ స్టిచ్ ఈ స్టిచ్ రెండు ఒకే లెవెల్లో ఉండేలాగా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. అదైన తర్వాత మనకి ఎక్స్ట్రా లోపల సైడ్ లైనింగ్ బట్ అనేది ఉండదు కదా, మొత్తము కటింగ్ అనేది చేసి తీసేయండి. దాని తర్వాత ఇక్కడ మనకి షేప్ లో ఒక 1/4 ఇంచుకి నెక్ బాటమ్ సైడ్ లో నచ్చెస్ అనేది వేసుకోండి. ఇదైన తర్వాత మనము ఆ లైనింగ్ని ఇన్సైడ్కి అనేది టర్నింగ్ అనేది చేసి ఇప్పుడు బార్డర్ పక్కలో స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ పైపింగ్ ఈ బార్డర్ వచ్చిందని మనకి కినేర్ స్టిచ్ లాగా కనబడేయాలన్నమాట. అప్పుడు మనకి పైపింగ్ ఒకే లెవెల్గా ఉండేలాగా చూసుకొని ఈ స్టిచ్ అనేది వేసుకోండి. ఓకే, ఇది మొత్తం స్టిచ్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని సైడ్కి తీసి పెట్టుకోండి. ఇప్పుడు బాడీ అనేది తీసుకునేదన బాడీకి నెక్ సైడ్ వచ్చిందన పైపింగ్ అనేది అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ మార్జిన్ వచ్చిందన సేమ్ అదే 3/8 మాత్రమే మార్జిన్ అనేది ఉంటుంది అనమాట.
ఇక్కడ కూడా మనము పైపింగ్ కానీ అలాగే బాడీ కానీ లూజ్ లేకుండా అటాచింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి టర్నింగ్లో వచ్చిందన పైపింగ్ జాయింట్ అనేది చేసుకుంటాను. ఎందుకంటే మనకి ఇక్కడ కార్నర్ షేప్లో డైరెక్ట్ కంటిన్యూ అనేది చేసి ఆ ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. అందుకోసమని నేను ఇక్కడ జాయింట్ అనేది చేసుకుంటున్నాను. ఈ జాయింట్ వచ్చిందని మనకి ఎగ్జాక్ట్గా పైపింగ్ రెడీ అయిన తర్వాత ఒకే లెవెల్గా ఉండాలన్నమాట. ఆ లెవెల్కి మనం ఇక్కడ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇది మొత్తము ఇలాగే చేసుకునేయండి. ఇదైన తర్వాత మనకి ఇక్కడ కార్నర్స్లో న్యాచెస్ ఒక కాలించికి న్యాచెస్ అనేది వేసుకోండి. మధ్యలో కూడా ఒక న్యాచ్ అనేది వేసుకోండి. ఇక్కడ కరెక్ట్గా పైపింగ్ డివైడ్ చేసి న్యాచ్ అనేది వేసుకోండి. దాని తర్వాత ఈ పైపింగ్ కచ్చాస్ అంతా లోపలికి ఇన్సైడ్కి టర్నింగ్ అనేది చేసిందన ఇప్పుడు మనము పైపింగ్ పక్కలని ఎడ్జ్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ వేసుకునే టైంలో మనకి కరెక్ట్గా పైపింగ్ ఒకే లెవెల్లో ఉండేలాగా చూసుకుని వేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్సైడ్కి ఈ పైపింగ్ అంతా నీట్గా పెట్టిందన మనము ఇక్కడ సెంటర్లో న్యాచ్ అనేది వేసినాం కదా, అది నీట్గా ఖర్చు అనేది బయట రాకూడదు. అలాగే ఇన్సైడ్ అంతా పోయేలాగా పెట్టుకొని ఈ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇదైన తర్వాత ఒకసారి పైపింగ్ అంతా చెక్ చేసుకునిందన సైడ్కి తీసి పెట్టుకోండి. మనము ఫస్ట్ రెడీ చేసినాం కదా బార్డర్ పీస్, దాన్ని తీసుకునిందన దానిపైన ఈ బాడీ పీస్ అనేది పెట్టిందన కరెక్ట్గా మనకి అన్ని వైపులా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని మిడిల్ నిక నేను షార్ట్ అనేది చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ సెంటర్ నిక ఎందుకంటే మనకి రెండు వైపులా ఒకే మాదిరిగా ఉండాలి కాబట్టి నేను ఎప్పుడు కానీ సెంటర్లో నికనే పని అనేది స్టార్ట్ అనేది చేస్తాను అనమాట. ఇప్పుడు ఇటువైపు మనకి కరెక్ట్గా మెజర్మెంట్స్ అని తెలుసు కదా, బాటమ్ సైడ్లో 2 ఇంచులు, ఆ బాటమ్ సైడ్కి 1 ఇంచు, టాప్ సైడ్కి 1/2 ఇంచు. సేమ్ అదే మెజర్మెంట్ ఈ సైడ్ కూడా ఫాలో అనేది చేసుకోండి. మనకు అప్పుడు రెండు వైపులా ఈ ప్యాచ్ అనేది ఒకే మెజర్మెంట్ అనేది కనబడేయాలన్నమాట. అప్పుడే మనకి మనం చేసిండే డిజైన్ వచ్చిందన చాలా నీట్గా ఉంటుంది చూడడానికి. ఇది మొత్తం స్టిచ్ అయిన తర్వాత మనకి ఇన్సైడ్ అంతా ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉంటాయి కదా, దాన్ని కట్ చేసి నీట్గా స్టిచ్ అనేది చేసుకునేయండి. దాని తర్వాత మనకి లైనింగ్ అండ్ బాడీ మొత్తం రౌండ్ అనేది స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ స్టిచ్ వేసే టైంలో మనకి లైనింగ్ కానీ బాడీ కానీ లూజ్ అనేది ఉండకూడదు అనమాట. అలాగ చూసుకొని మొత్తం రౌండ్ స్టిచ్ అనేది వేసుకునేయండి. ఇదైన తర్వాత మనకి బాడీ మొత్తం రౌండ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఉంటాయి కదా, మొత్తం కటింగ్ అనేది చేసి తీసేయండి. దాని తర్వాత బాటమ్ లో న్యాచ్ అనేది వేసుకోండి. వేసుకుని మనము ఒక టేప్ పెట్టి నేను స్ట్రైట్ గా అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ అయిన తర్వాత నేను పైపింగ్ అనేది అటాచింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు నేను మార్క్ చేసినానో ఆ మార్క్ పైననే ఈ స్టిచ్ వచ్చేలాగా చూసుకొని పైపింగ్ అనేది అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇదైన తర్వాత ఒక ఎక్స్ట్రా ఇంకొక లైనింగ్ అనేది తీసుకొని ఆ పైపింగ్ పైన పెట్టిందన ఇప్పుడు నేను పైపింగ్ అటాచింగ్ చేసినానో దాని కింద ఇప్పుడు పెట్టిందన అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇలా చేస్తే మనకి ఆ లైనింగ్ అనేది అటాచింగ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు దాని టర్నింగ్ అనేది చేసిందన పైకి పెట్టి నేను ఇప్పుడు బాడీ మార్జిన్స్ అంతా దాని లోపలికి పోయేలాగా పెట్టిందన ఈ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దాని అంతా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసి పైపింగ్ పక్కలో ఎడ్జ్ స్టిచ్ కినారీ స్టిచ్ అనేది నేను వేసుకుంటున్నాను. ఈ వేసుకునే టైంలో మనకి పైపింగ్ ఒకే లెవెల్ ఉండేలాగా చూసుకుని స్టిచ్ అనేది వేసుకోండి. ఇదైన తర్వాత ఆ బాడీ మిడిల్కి ఫోల్డింగ్ అనేది చేసిందన్న బ్యాక్ సైడ్ డాట్స్ అనేది నేను వేస్తున్నాను. ఈ డాట్స్ వచ్చిందన్న మనకి 1/2 ఇంచ్ విడ్త్ ఉంటుంది, ఒక 2.5 ఇంచ్ లెంత్ అనేది ఉంటుంది. రెండు వైపులా ఒకే మెజర్మెంట్ వచ్చేలాగా చూసుకొని ఈ డాట్స్ అనేది వేసుకోండి. ఫ్రెండ్స్, మొత్తానికి ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అనేది అయింది. కటింగ్లో కానీ ఈ స్టిచ్చింగ్లో కానీ మీకు ఏమన్నా డౌట్స్ అనేది ఉంటే నాకు ఈ వీడియో కింద కమెంట్ అనేది చేయండి. మీ కమెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు ఏమన్నా ఇష్టమైతే ఒక లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు తెలియజేస్తూ ఉండండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు తెలియజేయండి అంటూ కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో ముగిసింది. మళ్ళీ తర్వాత వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. ఓకే, బాయ్.